నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలను గత వైసీపీ ప్రభుత్వం విస్మరించింది. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన హోంమంత్రి అనిత. కూటమి సర్కార్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారంతో ర్యాలీలు చేస్తున్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఫైర్. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వైసీపీ గత 5 ఏళ్ల పాలనపై హోంమంత్రి అనిత తీవ్ర ఆరోపణలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాల్లో అప్పటి ప్రభుత్వం విస్మరించిందని, వారికి న్యాయం చేయలేదని విమర్శించారు. ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నా, కార్మికులు రోడ్లపై పడుతున్నా అప్పటి పాలకులు పట్టించుకోలేదని, బాధితుల కుటుంబాలకు కనీస భరోసా ఇవ్వలేదని దుయ్యబట్టారు. రూపాయల 72 లక్షలు ఇస్తామని మొత్తం అంతా కలిపి 1,72,00,000 వస్తుందని చెప్పి గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారు చెప్తే నేను మాట్లాడుతూ బోర్డు నవ్విచ్చేదని నేను వచ్చి కోటి ఇస్తానంటున్నాను. అంటే ఆయనకి 1,72,00,000 కన్నా ₹1 ఎక్కువలా కనిపించిందేమో నాకైతే అర్థం కాదు. విషయం ఏంటంటే, ఒకటి అది చాలా బాధాకరమైన సంఘటన. ఆ సంఘటనకి స్పందించి వితిన్ 6 hours లో కేంద్ర మంత్రులు, 2 కేంద్ర మంత్రులు, ఒక ఎంఓఎస్ అంటే 3 కేంద్ర మంత్రులు అక్కడికి వచ్చారు. రామ్మోహన్ నాయుడు గారు కానీ, అదేవిధంగా కుమారస్వామి గారు కానీ, భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు కానీ. వితిన్ 1 hour లో సిపి కలెక్టర్ అక్కడ ఉన్నారు. వితిన్ 1.5 hour లో నేను ఎంపీ గారు అక్కడ ఉన్నాను. అంటే ఓవరాల్ గా వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చే విషయంలోని కానీ, అదేవిధంగా వాళ్ళకి భరోసా కల్పించే విషయంలో కానీ, క్షతగాత్రులను ఆదుకునే విషయంలోనే కానీ గవర్నమెంట్ ఎంత స్పీడ్ గా ఉందో మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు మాట్లాడితే ఆదుకున్నామని మాట్లాడుతున్నారు. ఇదే 2019 నుంచి మీకు ఈ పాయింట్ మీకు చెప్పాలి. 2019 నుంచి 24 వరకు స్టీల్ ప్లాంట్ లో సుమారుగా 12 మంది కార్మికులు యాక్సిడెంట్ లో చనిపోయారు. ఈ 12 మంది కార్మికులకి ఏదైనా ఉద్యోగాలు ఇప్పించగలిగాడా, ఏదైనా ప్యాకేజ్ ఇప్పించగలిగాడా? ఒకసారి మాట్లాడమనండి. నేను ఈ రోజు మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎవరైతే చనిపోయారో 9 మంది కుటుంబ సభ్యులకి కూడా మొన్న సాయంత్రానికి 25 లక్షల రూపాయల ప్యాకేజ్ ఏదైతే ఉందో, 27 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి చెక్లు అందించడం ఒక ఎత్తు అయితే, ఏ రోజు కూడా స్టీల్ ప్లాంట్ చరిత్రలో లేదు ఒక కాంపన్సేషన్ ఇవ్వటమా లేకపోతే జాబ్ ఇవ్వటమా. కానీ ఈ రోజు ఒప్పంద కార్మికులకి కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకున్నాం. ఈ రోజు పర్మనెంట్ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి వచ్చే కాంపన్సేషన్స్, అదేవిధంగా ఇచ్చే ప్యాకేజ్ తో పాటు ఈ రోజు మళ్ళీ ఇంకొక జాబ్ కూడా ఇస్తున్నాం. అంటే ఈ రోజు మేము కట్టుబడి ఉన్నట్ట, వాళ్ళు కట్టుబడి ఉన్నట్ట. నేను వీడియో చూపించాను. డైరెక్ట్ గా అతని దగ్గర సిఎస్ పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆ స్టీల్ ప్లాంట్ 33 ఎకరాలు ఎత్తేసి విశాఖ రాజధాని కట్టేద్దాం అన్నాడు జగన్మోహన్ రెడ్డి. దానికే కదా వాళ్ళిద్దరికి మధ్యలో గొడవ వచ్చింది. అంటే ఈ రోజు ఎన్ని వాస్తవాలు బయట పెడుతున్నా కూడా ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతారని ఎవడో చూడలేదు అనుకుంటుందట. ఈ రకంగా ఆయన మాట్లాడే తీరు చూస్తా ఉంటే ఈయన రాజకీయాలకు అర్హుడా కాదా అన్నది జనం ఆలోచించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలతో ర్యాలీలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం దర్శిపరిలో ఆయన రైతులకు పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు తీస్తుందని అన్నారు. గత 5 ఏళ్లలో జగన్ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుంటే ఇటువంటి ర్యాలీలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రజలు నిలదీయాలని అన్నారు. నేను గెలిచేటప్పటికి ఈ క్రాప్ కూడా నమోదయ్యేది కాదు. ఇటు ఈ దరిసిపరి భూముల్ని అటు టౌన్లో కలపకుండా ఇటు విలేజ్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. దాని మీద చాలా సంవత్సరాల నుంచి ఫైట్ చేసినప్పుడు కూడా అది మనం తెచ్చుకోలేకపోతే ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా, పెద్దలందరూ కూడా మరి నా దగ్గరికి వచ్చి ఇది చేయకపోతే ఆడపిల్లలకి మనం కట్నాలు ఇచ్చాం, వాళ్ళకి రిజిస్ట్రేషన్లు అవ్వట్లేదు, అందరూ కూడా గొడవ పెడుతున్నారని కూడా జోగులపాలెం వాస్తవ్యులు ప్లస్ మనకి ఏదైతే నన్ను బాగా హత్తుకున్నటువంటి 2 గ్రామాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ముందు ఈ క్రాప్ చేయించడం, ఆ తర్వాత ఈ సర్వే నెంబర్లన్నీ ఆన్లైన్ చేసాం. మొన్నటిదాకా కూడా పెండింగ్లో ఉన్నాయి. అది మొన్న రాత్రి జేసీ గారు ఫోన్ చేసి మీ అన్నీ అయిపోయినాయండి అని చెప్పి ఇక్కడన్న సర్పంచ్ గారికి, అదేవిధంగా ఇక్కడున్న ఎంఆర్ఓ గారికి నాకు కూడా తెలియజేయడం జరిగింది. అంటే మనకు పూర్తిగా ఇక్కడ అందరికీ ఆన్లైన్ చేయగలిగాం. అందరికీ మీ భూమి మీద మీ హక్కు
ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ రోజు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ నుండి మీ భూమి మీద మీకు హక్కు వదులుకునే సందర్భం నుంచి ఈరోజు మీ భూమికి సర్వదా మీ హక్కులను కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారి సహకారంతో అన్ని విలేజ్ల్లోనూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 688 ఖాతాలు ఉన్నాయి. ఇక్కడ 689 రైతుల యొక్క భూములకి 559 అంటే 83% ఆల్రెడీ అందరికీ మన పాస్బుక్లు ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేపట్టాం. అంటే ఆల్మోస్ట్ అందరికీ మనం ఇవ్వగలుగుతున్నాం. ఇంకా ఏదైనా ఒక సెంటు భూమి ఎదరోళ్ళు కలిసిపోయి జాయింట్లో ఎక్కిన ఏమైనా ఉంటే దాన్ని సరిచేయడానికి గ్రామ పెద్దలందరూ కూర్చొని చేస్తే 100% అందరికి కూడా మనం మళ్ళీ చేసి సర్వే చేసి వాళ్ళ పాస్బుక్లు కూడా ఇచ్చేస్తామని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. నాకు చిన్నప్పుడు మనకు భూమి ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్కి, ఆర్డీఓ ఆఫీస్కి, కలెక్టర్ గారి దగ్గరికి తిరగడం సరిపోయేది పాస్బుక్ల కోసం, లేకపోతే డబ్బులు ఇమ్మని అడిగడం. ఇవాళ అలా కాదు, పాస్బుక్తో సహా సర్వేరాలతో సహా అన్నీ వేసి ప్రభుత్వం మీకు మీ భూమి మీద పూర్తి హక్కు కల్పిస్తూ ఉన్నదంటే అది మనం ఎవరి దగ్గరికి వెళ్లకుండా మీ ఊరు వచ్చి మీకు పాస్బుక్ ఇచ్చే కార్యక్రమం ఈ యొక్క ప్రభుత్వం చేపడితే వైసీపీ నాయకులు చెప్తూ ఉన్నారు. మీరు చేసిన దౌర్భాగ్యం ఈ 2 గ్రామాల్లో గత 7 సంవత్సరాల నుంచి రైతులంతా నలిగిపోయారు. మీకు సిగ్గు లేకుండా మళ్ళీ రోడ్డెక్కి వాళ్ళ 2 సంవత్సరాలు అయిపోయింది, మనం దోసుకున్న దోపిడీ అంతా మర్చిపోయారు ప్రజలు, కాబట్టి మనం ఏం మాట్లాడద్దో చెల్లుద్దని చెప్పి రోడ్లెక్కి మళ్ళీ సిగ్గు లేకుండా తిరుగుతూ ఉన్నారు. ఏదైనా మట్టి లారీ వెళ్తే ఆపి ఇక్కడ ఎవడో అమ్ముకున్నాడు. మీరు నిరూపించండి. నేను కనుక మట్టి అమ్మినట్టుంటే నా రిజిగ్నేషన్ ఇవాళ ఇచ్చేస్తాను. నా జీవితంలో నేను ఎప్పుడు అలాంటి తప్పు చేయలేదు. ఏ గ్రామంలో అయినా మట్టి అమ్మితే ఆ మట్టి డబ్బులు ఆ గ్రామానికే చెందేలాగా గ్రామ పెద్దలతో సమక్షంలో చేయమని చెప్పాం. ఇవాళ ప్రతి గ్రామంలో కూడా చెరువులు తవ్వుకోమని చెప్తుంది గవర్నమెంట్. ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్న శ్మశానాలు కానీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ బిల్డింగులు కానీ, ఎక్కడైనా రైతులు కానీ ఇళ్ళు కట్టుకుంటే తోలుకోమని చెప్తే దానికి తప్పుపట్టి ఇక్కడ ఎవడో మట్టి అమ్మేస్తున్నాడు. అమ్మిని ఎదవెవడో మీ దమ్ముంటే కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.